వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షాకాలం అంటే చాలామందికి ఇష్టం. అందమైన వాతావరణం, బయట వర్షం పడుతుంటే వేడి వేడి మిర్చి బజ్జీలు పకోడీలు తింటూ, ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూనో సంగీతం వింటూనో కాలం గడపడం అందరికీ ఇష్టమైన పనులే. అయితే వర్షాకాలం కేవలం వీటినే కాదు, ఎన్నో రకాల వ్యాధులను కూడా తెస్తోంది. వర్షాకాలం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కాలంలో అనేక రోగాలు చుట్టుముట్టు బాధిస్తూ ఉంటాయి. వర్షాలు పడడంతో దోమలు, ఈగలు వంటి కీటకాల బెడద పెరుగుతుంది. ఇవి వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయి. తరచూ జలుబు, దగ్గు వంటి వాటితో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. దీనికోసం మనం కొన్ని సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం చేస్తూ ఉండాలి. అయితే కొన్ని తినని ఆహారాలు కూడా ఉన్నాయి. అవి జంక్, స్పైసీ, జిడ్డుగల ఆహారాన్ని తక్కువ తీసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ కలిగిన పదార్థాలను ఎక్కువ తీసుకోవాలి. అవి మన జీర్ణ వ్యవస్థను మద్దతు ఇచ్చి మంచి బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయి. పచ్చి ఆకుకూరలను తినడం మానేసుకోవాలి, ఎందుకంటే అవి సూక్ష్మ క్రిములతో నిండి ఉంటాయి. ఒకవేళ తినాలని భావిస్తే మితంగా తినడం మేలు. పేగులకు అనుకూలమైన, తేలిగ్గా జీర్ణమయ్యే తేలికైన ఆహారాన్ని ఎంచుకోవాలి. పచ్చి కూరగాయలకు బదులుగా ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు తినండి. అలాగే కాచి చల్లార్చిన నీళ్లు త్రాగడం ఎంతో అవసరం. వర్షాకాలంలో కడుపు, పేగు, కాలేయ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా ఇన్ఫెక్షన్ల కారణంగా రోగులు అకస్మాత్తుగా దరిచేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వేడి ఆహారాన్ని తీసుకోవడం ఎంతో మంచిది. వర్షాకాలంలో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాలు అస్సలు తీసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ పరిహారాలు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.